మన్మోహన్ సింగ్ మృతికి విశాఖ వైసీపీ నేతలు సంతాపం తెలిపారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ, గుడివాడ అమర్నాథ్ దేశం గొప్ప నేతను కోల్పోయిందని, అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని, పనికి ఆహార పథకాన్ని తీసుకువచ్చి పేదల కడుపు నింపారని బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు రవీంద్రబాబు గారు, రవిబాబు గారు, అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా ఈరోజు రావడం, వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ, వారు ముఖ్యంగా దేశం చేసినటువంటి సేవలు, మన విశాఖపట్నానికి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ సంబంధించి కానీ, లేదా స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ, లేదా BHPని BHELలో విలీనం చేసినటువంటి దానికి కానీ, లేదా షిప్ యార్డ్ని ఆ రోజు నష్టాల బాట నుంచి బయటపడేసేటువంటి కార్యక్రమంలో కానీ, లేదా కొత్త ఇన్స్టిట్యూషన్స్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి దాంట్లో కానీ వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ కూడా ఈ ప్రాంతం గుర్తుపెట్టుకుంటాయి. మరి ఏ పార్టీ అయినప్పటికీ ఆయన ఒక స్టేట్స్మెన్గా, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా ఈ దేశానికి ఉన్నటువంటి కొంతమంది ముఖ్య వ్యక్తుల్లో ఎలా అయితే మనం సైన్స్లో అబ్దుల్ కలాం గారిని మనం కీర్తించుకుంటామో, అలాగే ఈరోజు ఎకనామిక్ రిఫార్మ్స్లో, దేశానికి ఫైనాన్షియల్ రిఫార్మ్స్లో వారు చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి దానికి ఈరోజు భారతదేశం ముందుందని అంటే కేవలం ఆ రోజు వారు ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే వారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో పెట్టాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. అందుకే దేశవ్యాప్తంగా ఈరోజు వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అటువంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం, గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయాం అనేటువంటి పరిస్థితులు ఈరోజు. 1991లో జెనీవాలో జరిగినటువంటి ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సులో ఒక సభ్యుడిగా ఆయన పాల్గొనడం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రధాన కారణమైంది. దేశంలో ఇప్పటిదాకా జెనీవాలో కానీ మరెక్కడైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల సదస్సులో ఒక సభ్యుడిగా ఉండడం అనేది ఒకే ఒక వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. దేశంలో అనేక రకాలైనటువంటి ఆర్థిక సంస్కరణలో ఆయన భాగస్వామి అయ్యాడు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి సంబంధాలలో అనేక రకమైనటువంటి కీలక సంస్కరణలు చేసినటువంటి గొప్ప మనిషి ఆయన. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా అనేక రకాలైనటువంటి పొజిషన్స్లో ఉండి దేశంలో ఎకనామిక్గా ముందుకు వెళ్ళాలంటే విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు రావాలి అని ప్రధాన ధ్యేయంతో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో అణు ఒప్పందం జరిగింది. దాన్ని లెఫ్టిస్టులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎక్కడైతే దానివల్ల దేశంలో ఉన్నటువంటి సంస్కరణలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయో ఆ తర్వాత లెఫ్టిస్టులే ఆయన కొనియాడినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 1991లో జరిగినటువంటి సంస్కరణలు ప్రారంభమయ్యి 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుశా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన తీసుకున్న సంస్కరణలు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే మన ఎకానమీ అంతవరకు బయటికి ఎవరితోనూ ఇంటిగ్రేట్ అయ్యలేదు. ఫస్ట్ టైం ఇండియాను ఓపెన్ చేసి గ్లోబల్ పవర్గా చేసిన ఘనత మాత్రం ఆయన దక్కుతుంది. 91 తర్వాత కూడా ప్రైమ్ మినిస్టర్గా నరేగా, అంటే ఇప్పుడు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని పెట్టాం. అదొకటి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇదొకటి. స్టాక్ ఎక్స్చేంజ్లో MNCలు మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి దేశం అంతా మల్టీనేషనల్ కంపెనీస్లో ఫ్లడ్ అయిపోతే మన లోకల్ కంపెనీస్ దెబ్బతింటాయని చెప్పి సెబీని కూడా మార్చి, సెబీ రూల్స్ కూడా మార్చి చాలా ముందు చూపుగా చేసిన మన ఇండియాలో నెంబర్ 1 ఎకనామిక్ రిఫార్మ్స్లో చెప్పాలంటే అది డాక్టర్ సర్దార్ మన్మోహన్ సింగ్ గారు. అటువంటి ఆయన 1991లో జెనీవాలో జరిగినటువంటి ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సులో
ఒక సభ్యుడిగా ఆయన పాల్గొనడం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రధాన కారణమైంది. దేశంలో ఇప్పటిదాకా జెనీవాలో కానీ మరెక్కడైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల సదస్సులో ఒక సభ్యుడిగా ఉండడం అనేది ఒకే ఒక వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. దేశంలో అనేక రకాలైనటువంటి ఆర్థిక సంస్కరణలో ఆయన భాగస్వామి అయ్యాడు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి సంబంధాలలో అనేక రకమైనటువంటి కీలక సంస్కరణలు చేసినటువంటి గొప్ప మనిషి ఆయన. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా అనేక రకాలైనటువంటి పొజిషన్స్లో ఉండి దేశంలో ఎకనామిక్గా ముందుకు వెళ్ళాలంటే విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు రావాలి అని ప్రధాన ధ్యేయంతో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో అణు ఒప్పందం జరిగింది. దాన్ని లెఫ్టిస్టులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎక్కడైతే దానివల్ల దేశంలో ఉన్నటువంటి సంస్కరణలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయో ఆ తర్వాత లెఫ్టిస్టులే ఆయన కొనియాడేటటువంటి పరిస్థితి ఉంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 1991లో జరిగినటువంటి